హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? లెట్ మీ వెల్కమ్ జ్యోతి గారు. జ్యోతి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. ఎలా ఉన్నారు చెప్పండి. నమస్తే అండి. ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. టెల్ అవర్ ఆడియన్స్ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్, మోర్ దెన్ వాట్ ఐ సెడ్. ఐ మీన్, హౌ వాజ్ యువర్ లైఫ్ బ్యాక్ ఇన్ ఇండియా, అండ్ హౌ ఆర్ యూ యాజ్ అ పర్సన్ వెన్ యువర్ అ చైల్డ్, ఆర్ మేబీ వెన్ యువర్ ఇన్ కాలేజ్, అట్లా మళ్ళీ ఇండియా నుంచి ఇక్కడికి రావటము. జస్ట్ బ్రీఫ్ గా చెప్పండి. షూర్ అండి. ఐ కేమ్ టు యుఎస్ఏ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. తర్వాత ఇక్కడ ఐ డిడ్ మై మాస్టర్స్ అండ్ దెన్ జాబ్ అదిని. అండ్ ఆఫ్టర్ తర్వాత బాబు తర్వాత వి కేమ్ టు ఇండియా బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా వాస్ నాట్ వెల్. సో వీ మూవ్ బ్యాక్ టు ఇండియా అండి. And at that time only I started my foundations and my philanthropic అది స్టార్ట్ అయింది. తర్వాత we lost him in COVID actually. సో తర్వాత మళ్ళీ we came back to USA. సో నాకు ఆ పేజెంట్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఐ వాజ్ ఆల్వేస్ ఫ్యాసినేటెడ్ అబౌట్ పేజెంట్స్. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఇన్ ద చిన్నప్పుడే ఇష్టం నాకు. బట్ ఎవరన్నా యూస్ టు సే యు ఆర్ డార్క్, నువ్వేం బాగుంటావు, సో వై యూ వాంట్ టు పేజెంట్స్ లైక్ దట్. సో ఐ వాజ్ లైక్ ఓకే సరే ఫైన్, లెట్ మీ స్టడీ ఫస్ట్. తర్వాత కెరియర్ లో ఉన్నాక లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అని చెప్పేసి ఐ వాజ్ more concentrated on my studies. My dad is a doctor, so Okay. now they're doing free service in Puttaparthi. ఓకే. సో సహజంగా నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి ఐ వాజ్ లైక్ ఐ వాజ్ ఇన్ ద బయాలజీ ఫీల్డ్ యాక్చువల్లీ. సో ఐ డిడ్ మై మైక్రోబయాలజీ, దెన్ ఐ వెంట్ టు యుఎస్ అండ్ అక్కడ నేను ఐటీ చేశాను యాక్చువల్లీ, మాస్టర్ ఇన్ కంప్యూటర్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇట్స్ డైవర్స్ జర్నీ. సో వెరీ గుడ్ అండి. హ్యాపీ టు నో. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ దిస్ టు అవర్ మన టీవీ అండ్ టీవీ5 ఆడియన్స్. And you won the title as Mrs. Grand International 2024. సో ఈ జర్నీ గురించి ఇప్పుడు జస్ట్ కాస్త క్లుప్తంగా మీరు సూపర్ఫిషియల్ గా చెప్పారు. ఈ జర్నీ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పండి. ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎందుకు పేజెంట్స్ లో ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫ్యాషన్ అన్న పేజెంట్స్ అన్న ఇంట్రెస్ట్ ఉండింది. తర్వాత యుఎస్ వచ్చాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ లైక్ హర్ నేమ్ ఈస్ భానురేఖ. సో షీఈ్ ఆల్రెడీ డూయింగ్ సమ్ పేజెంట్స్, సమ్ ఫ్యాషన్ షోస్ అవి చేస్తుంది అనమాట. సో ఐ ఆస్క్డ్ హర్, ఐ వాంట్ టు, నాకు కూడా చేయాలని ఉండింది, సో గివ్ మీ సమ్ గుడ్ ప్లాట్ఫామ్ అంటే. సో దెన్ షీ సజెస్టెడ్, యాక్చువల్లీ షీ అడ్వైజ్డ్ మిసెస్ గ్రాండ్ యుఎస్ఏ. అప్పుడు దే ఆర్ లైక్ టేకింగ్ ద అప్లికేషన్స్ అనమాట. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, చేద్దాము అనుకున్నాను. దట్ మంత్ ఓన్లీ ఐ పార్టిసిపేట్ ఇన్ ద టీటీఏ అంటే మనకి ఇక్కడ తెలంగాణ తెలుగు అసోసియేషన్ అనమాట. సో ఐ పార్టిసిపేటెడ్ దేర్ అండ్ వితౌట్ ట్రైనింగ్, వితౌట్ ఎనీథింగ్, ఆబ్వియస్లీ ఐ డిడెంట్ విన్ యాక్చువల్లీ. సో విత్ మిసెస్ గ్రాండ్ యుఎస్ఏ నాకు చాలా విగ్రస్ ట్రైనింగ్ ఉండే. నాకు ఆల్మోస్ట్ 5 months, ఫస్ట్ 2 months చాలా విగ్రస్ ఉండింది. లైక్ నో షీ టాట్ మీ ఎవ్రీథింగ్. ఎవ్రీ వీకెండ్ నాకు ఆల్మోస్ట్ 12 hours ట్రైనింగ్ ఉండేది. 6 hours ఆన్ సాటర్డే, 6 hours ఆన్ సండే ఉండింది. సో ఇట్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ అయింది నాకు బాగానే. సో ఆఫ్టర్ ఐ వన్ మిసెస్ గ్రాండ్ యుఎస్ఏ, తర్వాత మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ వచ్చి నవంబర్ లో అయింది, మొన్న ఒక 2 weeks బ్యాక్. సో ఆ 4 months మోర్ ట్రైన్ చేసింది. ఎందుకు అంటే బికాస్ ఇంటర్నేషనల్ అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు. అండ్ ద ట్రైనింగ్ విల్ బి ఎక్కువ ఉంటే అట్లీస్ట్ నువ్వు అక్కడ బాగా చేస్తావు అని చెప్పి, ఇంకా ఎవ్రీ డే ఆల్మోస్ట్ విత్ మై వర్క్, విత్ ఫ్యామిలీ, విత్ ఎవ్రీథింగ్, ఐ రియలీ వర్క్ రియలీ హార్డ్ అండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ కి ఆల్మోస్ట్ థర్డ్ పేజెంట్ వాళ్ళు, ఫోర్ టైమ్స్ చేసిన వాళ్ళు, ఆల్మోస్ట్ చాలా సార్లు చేసిన వాళ్ళు కూడా వస్తారు. సో యూ హ్యావ్ టు బీ ఇన్ దాట్ వన్, అదర్వైజ్ నువ్వు సస్టైన్ అవ్వలేవు. ఎందుకు అంటే నువ్వు ఫస్ట్ టైం వెళ్తున్నావు, దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, యూ హ్యావ్ ఓన్లీ హార్డ్లీ 5 months ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అండ్ నా బిగ్గెస్ట్ ఫియర్ ఈస్ స్టేజ్ స్పీకింగ్. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ నెమసిస్ అనమాట. నాకు చాలా కెమెరా అంటేనే చాలా భయం వేస్తూ ఉంటుంది నాకు. సో దాట్ వన్ ఐ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. సో నీ ఫ్యాషన్ వస్తే సరిపోదు, యూ హ్యావ్ టు బి ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు బి కాన్ఫిడెంట్ ఇన్ వాకింగ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు బి. అండ్ తర్వాత అండ్ నేషనల్ అండ్ దాట్ వన్ ఇట్ వాజ్ లైక్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఐ వెన్ దేర్ అనమాట. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రైన్ అంటే ఏమేమి ఆస్పెక్ట్స్ లో ట్రైన్ చేశారు?
అంటే ఏమేమి నేర్చుకున్నారు మీరు యాక్చువల్లీ ట్రైనింగ్ లో? హూ ఆర్ యూ వెన్ యూ ఎంటర్డ్ ద పాజెంట్? హూ ఆర్ యూ ఆఫ్టర్ యూ వన్ ద పాజెంట్? కొంచెం ఈ ట్రైనింగ్ అవ్వచ్చు, వాళ్ళందరితో ఎట్లా ఇంటరాక్ట్ అయ్యారు, ఏమేమి అయ్యి ఆ 5 months లో కొంచెం మీ జర్నీ కొంచెం బ్రీఫ్ గా అండ్ మీ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ మీకు గుర్తున్నా కూడా చెప్పండి ప్లీజ్. షూర్ అండి. సో విత్ 7-inch హీల్స్ తో నడవడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మాక్సిమం 2 inches 3 inches లోనే నడుస్తాం. 3 inches లో చాలా మంది దే వర్ నాట్ కంఫర్టబుల్. సో నడము 7 inches ఆఫ్ హీల్స్ తోటి విత్ గ్రేస్ఫుల్ వాకింగ్. ఇట్స్ నాట్ లైక్ కాదు, ఆ వాక్ చేస్తూ అండ్ యూ హ్యావ్ టు టేక్ టర్న్స్ అన్నమాట. ఎందుకంటే పోజెస్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు పడకుండా అలా చేయాలి. సో ఫస్ట్ మంత్ నేను ఎన్నిసార్లు పడ్డానో, ఎన్నిసార్లు కొట్టుకున్నానో అది నాకు తెలుసు. బట్ స్టిల్ ఐ నెవర్ గేవ్ అప్. సో ఆ వాక్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చి యూ హ్యావ్ టు స్టేజ్ ప్రెజెన్స్ ఉండాలి. సో ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ ఆ కింద కష్టం అంతా నువ్వు పడకుండా నువ్వు ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ప్రెజెంటబుల్ అనమాట. సో దాట్ వన్. అండ్ ద థర్డ్ ఛాలెంజింగ్ వన్ ఈస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. ఇట్ వాజ్ దాట్ వన్ ఈస్ బిగ్ నెమసిస్. ఎందుకు అంటే ఇదన్నీ ఫిజికలీ యూ విల్ డూ ఇట్. దాట్ వన్ ఈజ్ యూ నీడ్ మెంటల్ అండ్ యూ హ్యావ్ టు బి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. సో అది నాకు కొంచెం కష్టమైంది. సో ఐ హ్యావ్ ఏ ట్రైనర్. సో షీ యూస్ టు టేక్ మీ టు ద టోస్ట్ మాస్టర్స్, అన్ని చోట్ల తీసుకెళ్లి ఆమె నాకు చక్కగా అన్ని చెప్పి చేయించింది అనమాట. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఎ గుడ్ పేజెంట్ కోచెస్. అందరికి అలా ఉండలేదు యాక్చువల్లీ. దట్స్ వై ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు దిస్ ఏజెన్సీ. సో మాకు ముగ్గురు డైరెక్టర్స్ అండి. ఒక డైరెక్టర్ వచ్చేమో షీఈ్ పర్సనల్ కోచ్ అనమాట. షీఈ్ గుడ్ ఇన్ లైక్ పబ్లిక్ స్పీకింగ్. సో షీ ట్రైన్. అండ్ వన్ కోచ్ వచ్చి హౌ టు వాక్, హౌ టు పోజ్, హౌ టు బి ప్రెజెంటబుల్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్. సో దాట్ వన్. అండ్ వన్ మోర్ ఏమో ఆమెకి ఫోటోగ్రఫీ వాళ్ళలో చాలా కనెక్షన్స్ ఉన్నాయి. సో షీ అరేంజ్డ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఇలా 3 తోటి ఇట్ వాజ్ రియలీ గుడ్. వాట్ ఐ లెర్న్ ఇస్ రియలీ గుడ్ ఫ్రమ్ దెమ్ అనమాట. డయట్ గురించి కానీ, ఫిట్నెస్ గురించి కానీ, ఇంకా వేరే పారామీటర్స్ ఎలా ఉండాలి అలాంటివి కానీ అవి ఏమైనా చెప్పారా మీకు అసలు? అంటే ఏంటి అంటే ఇన్ జనరల్ ఇఫ్ సంబడి వాంట్స్ టు యాక్చువల్లీ పార్టిసిపేట్ అండ్ దే వాంట్ అంటే చాలా మందికి చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. చాలా మందికి చాలా విషయాలు తెలియకుండా వెళ్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు తప్పుడు అడుగులు వేస్తుంటారు. సో సో ఈ జర్నీలో మీరు నేర్చుకున్న కొన్ని విషయాలు చెప్పండి. డైట్ ఎక్సర్సైజ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిసెస్ గ్రాండ్ కి వీ నీడ్ టు బి దిస్ సైజ్ అనేది ఏమీ లేదు. బికాస్ మిసెస్ గ్రాండ్ అంటే ఆఫ్టర్ కిడ్స్, ఆఫ్టర్ మ్యారేజ్ కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ లైక్ బాడీ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది లేదు. బట్ ఎస్ వీ బి ఫిట్. ఎందుకు అంటారా, ఇట్స్ నాట్ అబౌట్ మన సన్నగా ఉన్నామా లావుగా ఉన్నామా అని కాదు. ఇట్ ఈస్ టు బి యువర్ మైండ్ విల్ బి ఫిట్ టు. ఓకే. సో when you are walking on the stage, so you have to be fit ఉండాలి. అదర్వైజ్ ఏమవుతుంది అంటే యూ కెనాట్ అంతంతసేపు. మేము ఇంటర్నేషనల్ దాంట్లో అండి 5 days every day 10 to 12 hours we wore that 7-inch heels and we danced and we everything. So it has to be come from the fitness. Exercise లేదనుకుందాము అండ్ మనం ఎలా ఉన్నామో అని కాదు. సో we have to be that strong enough to take over that one. అండ్ ఇంకొక ఛాలెంజింగ్ ఏంటంటే మన నేషనల్ కాస్ట్యూమ్ ఇస్ వెరీ వెరీ హెవీ. ఎందుకు అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ యువర్ కంట్రీస్ ప్రైడ్. దట్స్ వాట్ మై ట్రైనర్ సెడ్, మై పేజెంట్ కోచ్ సెడ్. నీ కంట్రీ ప్రైడ్ నీ భుజాల మీద వేసుకొని నువ్వు ట్రావెల్ చేస్తున్నావు. సో యూ నీడ్ టు బి మోర్ స్ట్రాంగర్. ఎందుకంటే నా నేషనల్ కాస్ట్యూమ్ అండి ఆల్మోస్ట్ 45 pounds అంటే 22 kilos ఐ భుజాల మీద వేసుకుని, అండ్ మై షూస్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ 6 inches. ఆ షూస్ తో వేసుకుని నడవడము అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ యాక్చువల్లీ. అండ్ టచ్ వుడ్ ఐ క్యారీడ్ ఇట్ వెరీ వెల్. సో దట్స్ వై గాట్ ఏ బెస్ట్ ఇన్ నేషనల్ కాస్ట్యూమ్ టూ. సో యూ నీడ్ దట్ ఆ ఫిట్నెస్ కూడా ఉండాలి. అండ్ ప్రాపర్ ఫుడ్ అనేది, ప్రాపర్ డైట్ అనేది, ఎవ్రీథింగ్ ఇట్ నీడెడ్. సో ఎస్ వీ హ్యావ్ దట్. మాకు ఒక సెషన్ ఏమో మాకు ఎస్ న్యూట్రిషనిస్ట్ వచ్చేసి అందరికీ చెప్పింది సో ఎలా తినాలి ఏంటి అని. సో ఇట్ ఆల్సో హెల్ప్డ్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో మీ మై సెల్ఫ్ యాజ్ ఎ ఫిట్నెస్ కోచ్. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో నాకు బాగా ఇష్టం కూడా ఫిట్నెస్ అనేది ఇష్టము. అండ్ డైట్ కూడా నేను బాగా మెయింటైన్ చేస్తాను. సో
I helped my patient friends also. So ఎలా తినాలి ఎలాగా, సో మోర్ ప్రోటీన్ తింటే యూ హ్యావ్ టు బి మోర్ స్ట్రాంగర్. సో లైక్ దట్ ఐ గేవ్ అడ్వైజెస్ టు అనమాట. సో యా వీ నీడ్, మనము ఇలా సన్నగా ఉన్నామా, సిక్స్ ప్యాక్ ఉన్నామా అని కాదు. సో వీ నీడ్ టు బి స్ట్రాంగ్ అండి టు స్టార్ట్ ద పేషెంట్స్. నాకు ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉంది, ఇది చాలా కష్టంగా ఉంది, లేకపోతే నాకు ఇది దీని ముందుకు వెళ్తాను, అలాంటి మూమెంట్స్ ఏమైనా వచ్చాయా? అలాంటి మూమెంట్స్ వస్తే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? నాకు ఛాలెంజింగ్ మూమెంట్ ఈస్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మై నెమెసిస్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. సో దాట్ టర్న్ ఇట్ వాజ్ మోర్ ఛాలెంజింగ్ అండి. నాకు నేను ఎంత ట్రైన్ అయినా కూడా, ఎంత అయినా కూడా నాకు కెమెరా అంటే ఇప్పటికీ కూడా నాకు ఉంటుందండి. నాకు అది రైట్, కెమెరా ఆన్ అయింది అంటే ఐ వాజ్ లైక్ దట్. సెల్ఫ్ అది కాన్షియస్ నాకు అయిపోతాను. ఎగ్జాక్ట్లీ. ఏం మాట్లాడితే తప్పు అవుతుందా, లేకపోతే ఈజ్ ఇట్ కరెక్ట్, అట్లాగా చాలా ఉంటుంది. సో దాట్ వన్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ ఫర్ మీ అండి. మిగతావి అంటారా, ఇట్ వాజ్ లైక్ నేను ట్రైన్ అయ్యాను అండ్ నేను చేసుకున్నాను. సో కొంతమందికి ఏంటంటే ఇది కష్టం అనిపించింది. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వాళ్ళకి ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి వాళ్ళు మాట్లాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే వర్ వెరీ కంఫర్టబుల్ ఆన్ ద కెమెరా. దే వర్ నాట్ కంఫర్టబుల్ ఆన్ ద వాకింగ్ బికాస్ ఫిట్నెస్ ఉండదు చాలా మందికి. వాళ్ళకి చాలా కష్టం అయిపోయింది అనమాట నడవడము అది. సో అలాగే వండర్ఫుల్. సో సరే, ఏ క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని? నన్ను గ్లోబల్ ఇష్యూ గురించి అడిగారండి. సో ఐ చోజ్ మెంటల్ హెల్త్. నాది అడ్వకేసీ కూడా నా మెంటల్ హెల్త్. సో అది నేను చూస్ చేసుకున్నానండి. మై మామ్ సెడ్ ఓన్లీ వన్ థింగ్ అండి, దీస్ ఆర్ ఆల్ స్కిన్ కలర్ అండ్ హైట్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఇచ్చింది. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, సో యు విల్ దే విల్ లుక్ నేను చూసి ఇలా ఇన్స్పైర్ అవ్వాలి, నీ ఫిట్నెస్ చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని అంటారు అని చెప్పి అని. సో ఐ రియల్లీ స్టడీడ్ హార్డ్. నేను మంచి టాపర్ నండి స్కూల్లోనూ, ఈవెన్ నా వర్క్ లో కూడా ఐ రియల్లీ డిడ్ వెల్ యాక్చువల్లీ. సో డు నాట్ జడ్జ్ అబౌట్ అవర్ స్కిన్ కలర్, డు నాట్ జడ్జ్ అబౌట్ బాడీ షేప్. సో అది నా మెంటల్ హెల్త్, నా అడ్వకేసీ అండి అది. I think you are breaking the barrier, and by winning this wonderful pageant called Mrs. Grand, International. So how was that winning moment? And మీ పేరు డిక్లేర్ చేయగానే మీకు ఆ మూమెంట్, అసలు ఆ స్పెషల్ మూమెంట్ ఎలా అనిపించింది? అంటే మీరు షాక్ అయ్యారా, ఇది నేనేనా అనుకున్నారా? డిడ్ యూ పించ్ యువర్ సెల్ఫ్? వాట్ వాజ్ యువర్ రియాక్షన్ బేసిక్లీ? ద థింగ్ ఈజ్ అండి, నేషనల్ కాస్ట్యూమ్ విన్ అయినప్పుడు మాత్రం చాలా హ్యాపీ వేసింది. ఎందుకు అంటే దట్ వన్ వాజ్ ద ఫస్ట్ వన్ దే అనౌన్స్డ్. తర్వాత టాలెంట్ రౌండ్ కూడా నేనే విన్ అయ్యాను. టాలెంట్ రౌండ్ వచ్చి ఏంటంటేనండి, చాలా మంది భరతనాట్యాలు చేశారు, చాలా మంది డాన్సులు చేశారు. పోటారికో అమ్మ అయితే ఫ్లెమింకో డాన్స్ చేసింది, వండర్ఫుల్ అండి, చాలా బాగా చేసింది. రియల్లీ హేమహిమీర్ ఉన్నారు. అండ్ నాతో పాటు వచ్చిన అమ్మాయి అయితే బెల్లీ డాన్స్ చేసింది, చాలా బాగా చేసింది. నా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ డాన్సింగ్, వెరీ బ్యాడ్ ఇన్ సింగింగ్. సో నాకున్న టాలెంట్ నా ఫిట్నెస్ ఏనండి నాకు. సో నేను ఏరియల్ యోగా కూడా చేస్తాను, ఐఎమ్ ఏరియలిస్ట్. సో ఐ వాంట్ టు డూ, నాకు పిలాటీస్, ఏరియల్ యోగా రెండు చేస్తానండి. సో ఏరియల్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. పిలాటీస్ అంటే ఐ కెన్ నాట్ బ్రింగ్ దట్ మెషిన్ దేర్ అండ్ దెన్ డూ ఇట్. సో ఏరియల్ యోగా అయితే ఇస్ ఈజీ, లైక్ ఐ వాంట్ డూ ఇట్ లైక్. బట్ liability issues, so వద్దు, ఏరియల్ వద్దు. సో ఇఫ్ యూ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద సీలింగ్, సో వద్దు అన్నారు. సో దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఏం చేయాలి అని. సో దెన్ ఐ హైడ్ ఒక రష్యన్ అండి డాన్సర్. సో ఐ టోల్డ్ హర్, నేను ఐ డోంట్ నో ఎనీథింగ్, సో కెన్ యూ ప్లీజ్ టీచ్ మీ డాన్స్. అది నాకు ఫిట్నెస్ రిలేటెడ్ అయ్యి ఉండాలి, బికాజ్ నాకు ఇలా వద్దు. అండ్ దెన్ హీ టాట్ మీ వన్ సాంగ్ అండి, బ్యూటిఫుల్ సాంగ్. సో చైర్ మీద షీ టాట్ మీ టు డూ ప్లాంక్. మన చైర్ ఉంటుంది కదా ఇక్కడ, పార్ట్ మీద నేను ప్లాంక్ వేసి దాని మీద నేను పుషప్స్ చేశాను అనమాట. సో ఇట్ వాజ్ లైక్, మీకు ఏమి సపోర్ట్ ఉండదు, ఓన్లీ థింగ్ ఏంటంటే మీ బాడీ వచ్చి ఈ చైర్ రిమ్ మీద ఉంటుంది. సో యూ హ్యావ్ టు డూ ద పుషప్స్ అండ్ ద ప్లాంక్ అనమాట. అండ్ దట్ సాంగ్ ఐ సెలెక్టెడ్ ఇస్ మేడ్ ఇంపాక్ట్ఫుల్ అనమాట. ఇట్స్ లైక్ మై ఫైట్ సాంగ్ అనమాట. అమేజింగ్ ఏంటంటే నా టాలెంట్ కిందకి వచ్చాక ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవర్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద సాంగ్, బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ మూవ్డ్ యాక్చువల్లీ. You created an impact on the audience. Exactly. So it was everyone is cheering for me. It was really good. So when I got the best talent also, I was surprised because ఎంతో మంది బాగా చేశారు. Oh, really, it's like అనేసి.
ఆ తర్వాత ఐ కైండ్ ఆఫ్ 2 బిగ్గెస్ట్ అవార్డ్స్ వచ్చినాయి కదా, ఐ కైండ్ ఆఫ్ కొంచెం అనిపించింది నాకు, ఓకే నేనే విన్ అవుతాను. ఎందుకంటే ఇంకొకటి ఈవినింగ్ గౌన్ కూడా ఉండింది. సో ఈ మూవీలో 2 నాకే వచ్చినాయి. ఓకే. సో ఐ కైండ్ ఆఫ్ అనిపించింది. తర్వాత ఆఫ్టర్ మై ఆన్సర్ ద క్వశ్చన్, ఎస్ ఇట్ Okay. హ్యాపెండ్. Finally, that moment happened where they crowned you and they put that sash on you and things. ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇట్ వాజ్ ఏ Oh, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే అందరూ 2 సార్లు 3 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో చేయడము అంటే ఇట్స్ రియలీ, అండ్ విన్ అవడం అనేది ఇట్స్ రియలీ గాడ్స్ గిఫ్ట్ అది అండి. కూడా మీకు ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళందరికన్నా తక్కువ ఉండి 5 months లోనే చాలా పికప్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే ప్రాక్టీస్ చేసి మీరు ఆ డిటర్మినేషన్ తో ముందుకెళ్లారు. సో సో అట్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ సో మచ్ అండి. థ్యాంక్ myself యూ వెరీ and my channel and all the audience as well. థ్యాంక్ యూ And సో మచ్. they are all cheering for you. జడ్జ్ ప్యానల్ గురించి చెప్పండి. అంటే అక్కడ అంటే ఎలాంటి, అంటే మన మయన్మార్ వాళ్ళు ఉన్నారా? what kind of judges were there in the panel? ఏమో ఒకళ్ళు 2022 విన్నర్ అండి. Okay. అండ్ ఒక లాస్ట్ ఇయర్ విన్నర్ ఇస్ ఫ్రమ్ ఇండియా అనమాట. హర్ నేమ్ ఇస్ సాయి ప్రసన్న. సో షీఈ్ వన్ ఆఫ్ ద జడ్జ్ అండ్ షీ ద లాస్ట్ ఇయర్ విన్నర్ అనమాట. Okay. అండ్ తర్వాత వియత్నాం నుంచి ఇంకొకరు వచ్చారు, వాళ్ళు కూడా, ఆమె కూడా లాస్ట్ 2021 విన్నర్. సో ఆల్ ఆర్ ప్రీవియస్ పేజెంట్ విన్నర్స్ అండి అందరు, ఎవ్రీ వన్. Okay. So we have 7 judges. So 7 judges లో అందరూ different categories వాళ్ళనమాట. It was good. Tell us how life has changed for you now after winning this title. Right now I'm enjoying the moment అండి. So it was really ఏమంటారు సరియల్, యాక్చువల్ రియల్ అది ఇట్ హ్యాపెండ్. సో ఇట్ ఈస్ రియలీ నాకు I'm really enjoying the moment అండి. అండ్ యా there are a couple of fashion shows ఉన్నాయి. టుమారో ఒకటి ఉంది, సండే ఒకటి ఉంది. సో యా, అండ్ we're representing Mrs. Grand international. So and yeah, next month is like వాళ్ళకి సక్సెస్ మీట్ ఒకటి ఉంది. యాక్చువల్లీ దిస్ వీకే ఉండాలి, బట్ డిసెంబర్ లో చాలా హాలిడేస్ ఉన్నాయి కదా, క్రిస్మస్ హాలిడేస్ Right. అని ఇవన్నీ. సో దే వాంటెడ్ టు ఇన్ January. సో January 20 is my success meet. సో Oh, అది wonderful. థ్యాంక్స్ అండి. అది చాలా బిగ్ స్కేల్ లో చేస్తున్నారు యాక్చువల్లీ. ఇట్ వాస్ గుడ్. సో ఐ నీడ్ యువర్ హెల్ప్ అండి ఆ టైంలో. Definitely, So and we are there with you. We are there with you. The philanthropic part of you. అది ఏమంటారు, you ఎలా supported foundation, you started some, you are, ఎందుకంటే because of your nature of helping others, you are with Amara Foundation for Life and Plan India. So how are you involved here? చెప్పండి మన ఆడియన్స్. my dad is a doctor కదా, so he's doing free service in పుట్టపర్తి హాస్పిటల్ అండి. సో నాకు అది చిన్నప్పటి నుంచే ఉండింది, నాకు పీపుల్ కి హెల్ప్ చేయాలి ఎట్లాగా అనేది. బికాస్ వెన్ ఎవర్ మా డాడ్ ఇంటికి వచ్చిన వాళ్ళ వెంటనే దేవుళ్ళ కాపాడావయ్యా, దేవుళ్ళగా వచ్చావయ్యా. సో దోస్ బ్లెస్సింగ్స్ ఐ ఆల్వేస్ థింక్స్, ఓకే సో ఇఫ్ మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకి మంచి జరుగుతుంది అని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ దట్ ఫర్ అండి. తర్వాత when I moved to India, my friend's husband అండి, ఆయన చాలా హెల్ప్ చేస్తారు. లైక్ ఇట్స్ ఆయన ఆఫీస్ లో కానీ ఎవరైనా వాళ్ళ ఇంటికి వచ్చి నాకు ఇది కావాలి అంటే, సో ఇంకొకసారి ఆలోచించారు. సో హీ ఈజ్ కీప్ ఆన్ గివింగ్ అనమాట. సో ఐ ఆస్క్డ్ హిమ్ ఎలా హౌ ఇట్ కేమ్. సో హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్ అండి, మనకి ఏదైనా కష్టం వస్తే దేవుణ్ణి అడుగుతాము, గాడ్ని ఏమని, నాకు ఏదైనా సహాయం చేయమని. సో ఎలా సహాయం చేస్తాడు? సో నా రూపంలోనో వేరే రూపంలోనో సహాయం చేస్తాడు. అలాగా యూ హ్యావ్ టు వాట్ ఎవర్ యూ హ్యావ్. నేను డబ్బులే అన్నానండి, మాట సహాయం చేయొచ్చు, మీ రిసోర్సెస్ చేయొచ్చు, ఎనీథింగ్. సో ఇఫ్ సమ్మన్ నీడ్స్ హెల్ప్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. నాట్ ఓన్లీ డబ్బులు అని నేను ఎప్పుడు చెప్పనండి, ఎనీథింగ్. బీ నైస్. ఆ ఎంపతి ఉంటే కనుక మీకు అది ఎప్పుడు మీకు ఉపయోగంగానే ఉంటుందండి. ఎప్పుడు ఒక మనిషి సాటి మనిషిని చూసి, మనకు ఒకటి ఉంది చూసారా, మానవ సేవయే మాధవ సేవ. దేవుడు ఎక్కడో లేడు. ఓకే, మన ఇంట్లో మన పని మనిషిని బాగా చూసుకోవచ్చు, మన డ్రైవర్ ని బాగా చూసుకోవచ్చు. ఓకే, సో హెల్ప్ అదర్స్ అంతే. ఒక మనిషిని మనిషిగా చూడండి అంతే. ఇట్స్ నాట్ అబౌట్ చాలా డబ్బులు ఇస్తేనే ఫిలాంథ్రపీ అంటే కాదండి. వెన్ యూ ట్రీట్ అదర్స్ విల్ బి నైస్ అండి. సో ఐ స్టార్టెడ్ దట్. అది ఉంది నాకు ఎప్పుడు.
సో ఫస్ట్ పిల్లలకి హెల్ప్ చేయాలని మాత్రం నాకు నా మెయిడ్ సన్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ వాడు చాలా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్. సో వెన్ ఐ వాడి స్కూల్ ఫీ అంతా కట్టాక ఆమె వచ్చి సేమ్ అందనమాట, దేవుళ్ళ వచ్చి కాపాడావమ్మా, అండ్ దేవుడు నీకు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే నీకు ఎక్కువ ఇస్తేనే కదా నాలాంటి వాళ్ళు ఆనందపడతారు, నాలాంటి వాళ్ళు నీకు ఎంతో మంది సహాయం చేస్తావు అని అన్న మాట నాకు చాలా అనిపించిందండి. యా కరెక్టే. మనము ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడండి. అది మాత్రం ట్రూ అండి. మీరు ఎందుకు అంటే నమ్ముతారా అది? అది తప్పకుండా నమ్ముతానండి. మీకు ఆ ఇచ్చే గుణం ఉంటే మాత్రం దేవుడు మీకు ఎప్పుడు అండగా ఉంటాడు, దేవుడు మీకు ఎప్పుడు ఇస్తాడండి. ఎందుకు అంటే పీపుల్ కి ఎవరిస్తారండి చెప్పండి? పీపుల్ కి మనలాంటి వాళ్ళే ఇస్తుంటారు. అవును. ఇస్తున్నప్పుడు మనకి ఇంకా మోర్ సహాయం చేస్తాడు, మోర్ ఇస్తూ ఉంటాడు. ఓకే, ఈ అమ్మాయి ఇలా, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి. అది నేను చాలా బిలీవ్ చేస్తానండి. సో అలా నాకు ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్ అనేది నాకు ఫస్ట్ మా మెయిడ్ సన్ తో స్టార్ట్ అయింది. తర్వాత అండ్ ప్లాన్ ఇండియా వాళ్ళు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇలాగా చేస్తున్నాము అనగానే ఐ వాజ్ లైక్, అప్పట్లో నాకు అంత డబ్బులు లేవు. సో ఐ వాజ్ లైక్ స్టార్టెడ్ ఫర్ 2 children పర్ Right. ఇయర్. ఆ తర్వాత దెన్ మై ఫాదర్ ఇన్ లా బికేమ్ మోర్ ఇల్లు అనమాట. ఇల్లు అయినప్పుడు ఐ వెంట్ టు దిస్ హాస్పిటల్స్. అలా వెళ్ళినప్పుడు ఐ వాజ్ లైక్ లుకింగ్ ఎట్ ఎల్డర్స్ అనమాట. ఏంటి పాపం వాళ్ళకి, వాళ్ళ పిల్లలు ఏమో వదిలేసి వెళ్ళిపోతారు. నేనేమి పిల్లల్ని ఎవరిని నేను జడ్జ్ చేయనండి, బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ కెరియర్స్, దే హ్యావ్ దేర్ ఓన్ థింగ్. Right. పేరెంట్స్ కూడా వి డోంట్ వాంట్ బి హార్నెస్ అంటారు, కానీ బట్ మోస్ట్లీ పేరెంట్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు చెప్పండి? అవునండి. మై ఫాదర్ ఇన్ లా ఆస్క్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, అమ్మా నువ్వంటే వచ్చావు నా కోసము, బట్ చాలా మంది నా ఫ్రెండ్స్ పిల్లలు, నా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా మంది రాలేకపోతున్నారు. కెన్ యూ డూ సంథింగ్ ఫర్ దెమ్? నువ్వు ఆల్రెడీ కొన్ని ఫౌండేషన్స్ ఇది చేస్తున్నావు, పిల్లలకి ఎడ్యుకేషన్ అన్నావు, ఇట్స్ మంచిది. మరి వాట్ అబౌట్ ఎల్డర్స్? సో చేస్తావమ్మా అని అడిగారు. ఇట్ వాజ్ లైక్ నాకు చాలా మా నాకు మా ఫాదర్ ఇన్ లా ఈజ్ నాకు మా నాన్నగారితో సమానం అండి. ఎందుకంటే హీఈస్ లైక్ దేవుడు. సో ఇట్స్ లైక్ షూర్ అండి చేస్తాను అని చెప్పినప్పుడు, అప్పుడు నా ఫ్రెండ్ షీ హ్యాస్ దిస్ అమర ఫౌండేషన్ ఫర్ లైఫ్. సో నాకు ఎలా స్టార్ట్ చేయాలో నిజంగా నాకు తెలియదు. ఎందుకు అంటే దే హ్యావ్ క్లోజ్ ఉంటాయి, అకౌంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనము నేర్చుకొని చేయాలి. అదర్వైజ్ నేను ఆ ఫౌండేషన్ పెట్టేస్తున్నాను అంటే ఇట్స్ నాట్, ఐ డోంట్ హౌ ఐ విల్ డూ ఇట్. సో నాకంత నమ్మకం కూడా లేదు నా మీద నాకు. సో షీ సెడ్ లియా మేము ఇలా చేస్తున్నాము. సో దెన్ ఐ స్టార్టెడ్ అ లిటిల్ బిట్. నాకు అప్పుడు కూడా అంత ఉండేది కాదు. స్టార్ట్ లిటిల్ బిట్ అండ్ దెన్ ఇన్ 5 years వెన్ ఐఎమ్ గెటింగ్ మోర్. సో నేను మోర్ ఇవ్వగలుగుతున్నాను అనమాట. ఆ ఫౌండేషన్ కి, ప్లాన్ ఇండియాకి మోర్ ఇవ్వగలుగుతున్నాను. ఇన్ ఫ్యూచర్ ప్రాబబ్లీ ఐ మైట్ స్టార్ట్ మై ఓన్ ఫౌండేషన్, బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి. సో ఐ వాంట్ టు స్టార్ట్ యాక్చువల్లీ, బట్ గాడ్స్ ఓకే. గ్రేస్ అంటే ఈశ్వర్ ఇచ్చ డెఫినెట్లీ. ఉంటుంది. అవునండి. నాకింగ్ ఆన్ వుడ్, డెఫినెట్లీ we all will pray that you start a nice foundation and help a lot of people, millions of people who are in థ్యాంక్ యూ, need. So, థ్యాంక్ యూ సో మచ్. yeah, very nice, Andy. Very nice to know about your philanthropic journey, and as well as మనం బ్యూటీ pageant గురించి చాలా మాట్లాడాము. Or, I mean, how do you go about life to make yourself happy, Andy? నా నా జెన్ వచ్చండి నా జిమ్ అండి. నాకు నా ఫిట్నెస్ నాకు ఇట్ విల్ మేక్స్ మీ హ్యాపీయర్ అండి. చాలా మందికి అబ్బా ఇది అంటారు అదంటారు, బట్ నాకు బిగ్గెస్ట్ నా హ్యాపీ థింగ్ ఈజ్ వెన్ ఐ ఫినిష్ మై పిలాటిస్, వెన్ ఐ ఫినిష్ మై ఏరియల్ యోగా, వెన్ ఐ ఫినిష్ మై జిమ్. అమ్మయ్యా, ఐ డోంట్ నో సమ్హౌ ఐ ఫీల్ సో హ్యాపీ అండి. లైక్ యునో ఐ ఫీల్ లైక్ రీఛార్జ్ అంటారు కదా, అలాగా రీఛార్జ్ లాగా అవుతుంది అనమాట నాకు. సో దట్ ఈస్ హాబీ అంటారా, నాకు ఆల్వేస్ ఐ గో టు దట్ ఈస్ మై బిగ్గెస్ట్ థింగ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మొత్తానికి ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అంటారు for both men and women. ఎగ్జాక్ట్లీ. సో అది ఏ ఏజ్ అయినా కూడా అండి, వెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ ఓల్డర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ అండ్ ఫర్ మెన్ ఆల్సో. ఎందుకు అంటే లైక్ ఇప్పుడున్న ఈ హార్మోనల్ లైక్ ఫుడ్ అవి ఎవ్రీథింగ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఫర్. సో అదే మనం అది కూడా చేయకుండా ఇది కూడా ఇది తింటూ ఉన్నాము అంటే మోర్ వి విల్ లూజింగ్ అవర్ హెల్త్ అండి. సో అట్లీస్ట్ మన ఫుడ్ లో మనం కంట్రోల్ చేయలేము. సో అట్లీస్ట్ మన బాడీ, మన ఫిట్నెస్ అది ఉంటే అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ కొంచెం బాగుంటాం అనమాట. కొన్ని ఏళ్ళు 60 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళం అట్లీస్ట్ 70-75 years బతుకుతాం అనమాట, వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో దట్ ఈస్ మై థింగ్. సో ఇంకా హాబీస్ అంటారా, ఐ లవ్ ఫ్యాషన్ అండి. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ, లైక్ నా ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచినా లైక్ నా దానికి చేయవే అంటే ఐ సపోర్ట్ దెమ్ అండి. నాకు వెళ్ళేసి వాళ్ళకి ఫ్యాషన్ షోస్ చేయడం కానీ, నాకు చాలా డిఫరెంట్ కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట.
సో నాకు క్లోతింగ్ అనేది చాలా ఇష్టం. క్లోతింగ్ నగలు అంత ఇష్టం ఉండదులే, కానీ అంత అంత ఫ్యాన్ కాదు నేను. బట్ బట్టలు అనేవి, క్లోతింగ్ ఈస్ మై, నాకు ఫ్యాషన్ చాలా ఇష్టం అండి. ఏమంటారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పండి. అండ్ అదర్ దాన్ ద ఫౌండేషన్, ఎనీథింగ్ ఎల్స్ యూర్ యాక్చువల్లీ ప్లానింగ్ టు డూ ఆర్ లెర్న్ ఆర్ టు పర్స్యూ మోర్ అయితే నాకు ఫౌండేషన్స్ చేయాలని ఉందండి. ఓకే. బట్ ఫ్యూచర్ మన చేతిలో లేదు కదా, సో ఐ డోంట్ నో. సో నా ప్లాన్ అయితే ఎస్, అండ్ యా, ఐ వాంట్ టు, నా నా వర్క్ ఉంటుంది, నా నా కంపెనీ ఉంటుంది, అది అను నా ఫౌండేషన్స్ అండి. ఈ రెండు నాకు చేయాలని ఉండింది. అండ్ మోర్ నాకు గర్ల్ ఎడ్యుకేషన్ చాలా చేయాలని ఉండింది ఇండియాలో. బికాస్ అమ్మాయిలకి చాలా మంది, మన తెలిసిన వాళ్ళకి తెలుసు మనకి, అమ్మాయిల్ని చదివించడము అంటే ఇట్స్ వెరీ ఎందుకు అని టైప్ లో ఉంటుంది. సో అదొకటి బాగా ప్రమోట్ చేయాలని అయితే ఉండిందండి నాకు. ఈ 2 థింగ్స్, ఎల్డర్ కేర్ అండ్ గర్ల్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే నా నా థింగ్స్ అండి. నాకు అవి చేయాలని బాగుండేది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఇవన్నీ బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు? ఇంట్లో పనులు ఉంటాయి, యూ హావ్ టు గివ్ టైమ్ టు యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ హస్బెండ్ అండ్ మేబీ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో. సో టైం మేనేజ్మెంట్ అవన్నీ మీరు ఎలా చేస్తున్నారు? ష్యూర్ అండ్ డెఫినెట్లీ. నాకు వెరీ సపోర్టివ్ హస్బెండ్ అండి. నాకు ఇంటి పనుల్లోనూ అన్నిట్లోనూ తను బాగా షేర్ చేసుకుంటాడు యాక్చువల్లీ. అండ్ అండ్ హీఈస్ ఆల్సో కేమ్ ఫ్రమ్ ఏ గుడ్ ఫ్యామిలీ అనమాట. ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అయినా, వాళ్ళ అంకుల్స్ అయినా, దే హ్యావ్ దేర్ ఓన్ లైక్ ఫిలాంథ్రపీ వర్క్ అనమాట. వెళ్ళడము, లేక చేయడము అని చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు కూడా. సో హీ అండర్స్టాండ్స్ మీ అండ్ హీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఓకే, గివింగ్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేసి హీ నోస్ అనమాట. సో హీస్ వెరీ అండర్స్టాండింగ్ అనమాట. చాలా మంది చాలా కన్ఫ్యూజన్స్ లో ఉంటారు, హౌ టు గో అబౌట్, చేద్దామా వద్దా అనేసి. చాలా మంది వదిలేసుకుని ఉంటారు, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు పర్స్యూ కూడా చేయరు. అలాంటి వాళ్ళకి మీ మెసేజ్ అని చెప్పండి. అలాంటి వాళ్ళకి ఏజ్ అనేది ఎప్పుడు బ్యారియర్ కాదండి. వెన్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, దాని గురించి మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అది డెఫినెట్లీ మీరు అచీవ్ చేయగలుగుతారు. సో ఇది చేద్దామా అది చేద్దామా అని కాదు, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. సో నేను చెప్పేది ఏంటంటే, నేను చేయగలనా అని లేదు, యూ క్యాన్ డూ ఇట్. అండ్ ఎనీవన్ whoever, if they are dreaming, if they want to dream and they want to achieve, they can అండి. How many friends you made there? How many people you learned from? అసలు ఎలా ఉండే అంటే మీరు మీ ఇదే కాకుండా మీరు యూ అసోసియేట్ విత్ లాట్ ఆఫ్ విమెన్ who do a lot of things, talent అవ్వచ్చు, a lot of things. You kind of, it's not only competition, it's also a nice alliance, friendship. A lot of friendships form in these kind of things. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏముండింది? అసలు వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ అసోసియేటెడ్ విత్? మీకు ఎలా అనిపించింది అది? అయితే అది ఒక సిస్టర్హుడ్ అండి. అది ఒక సీక్రెట్ బాండ్ లాగా అనమాట. ఐ నెవర్ ఫెల్ట్ ఓ ఈ అమ్మాయి నాకు కాంపిటీటరా, ఈ అమ్మాయి నాకు ఉంటుందా. ఐ నెవర్ ఫెల్ట్ దట్ అండి. వీ ఆల్వేస్ సపోర్టెడ్ ఈచ్ అదర్. ఒక అమ్మాయికి షూ బాగోకపోతే ఐ గివ్ మై షూ. ఒక అమ్మాయికి తనకి బాగా టమీ ఎక్గా ఉంటే ఐ గివ్ మై మెడిసిన్స్. సో ఇట్స్ లైక్ వి షేర్ అవర్ క్లోత్స్. ఒక అమ్మాయికి అది పాడైపోయింది, సో ఐ గివ్ మై గౌన్ టు హర్. సో ఎప్పుడు ఇది కాంపిటీషన్, ఈ అమ్మాయికి ఇది ఇస్తే నాకు ఉండదు అని ఐ నెవర్ ఫెల్ట్ దట్. అండ్ వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళండి. సో ఎవ్రీ వన్ ఇస్ లైక్ సపోర్టింగ్ ఈచ్ అదర్, ఎవ్రీ వన్ అనమాట. సో అదేదో చిన్నప్పుడు మనకి కాంపిటీషన్ ఉండేది కదా, అలా అయితే డెఫినెట్ గా లేదండి. సో ఎవ్రీ వన్ అండర్స్టాండింగ్. ఓకే, నువ్వు ఎవ్రీ వన్ నువ్వు విన్ అయితే ఏం చేస్తావు అంటే, నాకు ఇది ఎక్స్పీరియన్సే కావాలి, విన్నింగ్ అండ్ లూజింగ్, ఐఎమ్ ఆల్రెడీ క్వీన్, సో విన్నింగ్ అండ్ లూజింగ్ ఇట్ డజంట్ మ్యాటర్ అని ప్రతి వాళ్ళు చెప్పారనమాట. సో 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 లైక్ దట్ యాటిట్యూడ్ ఎవ్రీ వన్ వర్ దేర్ అండి. సో ఇట్ వాజ్ బ్యూటిఫుల్ చెప్పాలి అంటే. ఓ నేనున్నది ఇలాగ మధ్యలో ఇలా ఇళ్ళతో చేస్తున్నానా అనేసి. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ అండి. అండ్ యా, ఐ మేడ్ ఫోర్ అమ్మాయిలు చాలా మంచోళ్ళు. సో ఐ మేడ్ వన్ సౌత్ ఆఫ్రికన్, వన్ థాయిలాండ్ అండ్ వన్ ఇండియన్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ మై రూట్స్. సో అలాగా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారండి. సో ఇట్ వాజ్ ఏమంటారు, అది లైఫ్ టైం బాండ్ అనమాట. ఒకసారి మీకు ఉంటే అది లైఫ్ టైం బాండ్ అనమాట. I mean, are you planning to do some more fashion walks, or are you going to participate more in other pageants?
రైట్ నౌ అయితే నేనైతే ఏం అనుకోవట్లేదండి. మోర్ ఫ్యాషన్ షోసే నాకు ఆఫర్స్ వస్తున్నాయి. నాకు ఇంకొకటి ప్యారిస్, ఒకటి మిలాన్ ఒకటి ఆఫర్ వచ్చింది. సో రైట్ నౌ ఐ వాంట్ టు డూ దోస్ థింగ్స్. అండ్ యా, ఐ వాంట్ టు ప్రమోట్ మై మిసెస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అండ్ మిసెస్ గ్రాండ్ యూఎస్ఏ బికాస్ మై కోచ్ వర్క్డ్ రియలీ హార్డ్. సో బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ మేము గెలిచి వచ్చాము అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. సో దాట్ వన్ ఐ వాంట్ టు ప్రమోట్ దేర్ బ్రాండ్ అండి. But before that, just tell us about your pageant and their founders. నా ఫౌండర్స్ ఇక్కడ వచ్చి ముగ్గురు అండి. వన్ మీను గుప్తా, షీఈ్ ఫార్మర్ మిసెస్ యూనివర్స్ అండి. లాస్ట్ ఇయర్ 2023 షీఈ్ ద విన్నర్ అనమాట. సో షీ స్టార్టెడ్ హర్ ఓన్ పేజెంట్రీ. అండ్ మిషెల్ ఫెటారా అని ఆమెమో షీఈ్ ఫిలిపినో అమెరికన్. సో షీఈ్ స్పీచ్ కోచ్. She has her own thing, Diamond Essentials, and she is doing all like spiritual kind of, these things. And one more, Veena, her last name koncham tough ga undi, Veena something. So she is also Filipino American, no? So she is participating. She's already Mrs. Earth anamata, Washington. So she is going to international next month actually. So all three are pageant to related ఉన్న వాళ్ళు అందరూని. Okay. So those are my directors అన్నమాట. So very good, Andy. So thank you so much for giving such wonderful answers to share your lovely journey with our audience of Mana TV and TV5. So వెళ్ళే ముందు ఆడియన్స్ కి ఏమైనా చెప్తాం అనుకుంటున్నాను. ఆడియన్స్ కి నేను చెప్పేది ఒకటేనండి, ఎవరికైనా ఇచ్చే గుణము ఉండాలి ఎవరికైనా అనేసి. సో ఎవ్రీథింగ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ మనీ, నాట్ అబౌట్. సో ఏదైనా సహాయమే, మాట సహాయం కానీ, లైక్ రిసోర్సెస్, లైక్ ఎనీథింగ్, మీరు ఫిజికల్లీ కానీ ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే మీరు వెళ్ళి హెల్ప్ చేయడము, దోస్ ఆర్ ఆల్సో అ గుడ్ కాజెస్ అండి. సో ఒక మనిషిని మనిషిగా ట్రీట్ చేయడము, ఒక మనిషి కష్టంలో ఉంటే మనం వెళ్ళి ఆదుకోవడం. ఎందుకంటే రేపు మనం పోయాక మన మంచి మిగులుతుందండి. మనకి హెల్ప్ అనేది ఒక ఒక స్విగ్గీలో ఆర్డర్ పెట్టినంత డబ్బులు కూడా పడదండి, ఎంతో కాదు. మీరు ఒక రోజు ఇంట్లో తిన్నామనుకో, అది మీరు ఒకరికి హెల్ప్ చేశారనుకో, అది వాళ్ళు మీకు జీవితాంతం చెప్పుకుంటారు. దట్ ఈస్ బిగ్ ఇంపాక్ట్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఓకే, మనకి చిన్న అమౌంట్ అది, కానీ వాళ్ళ లైఫ్ లో చాలా పెద్ద అమౌంట్ అండి. సో ఏమి లేదండి, జస్ట్ కీప్ ఆన్ హెల్పింగ్ అదర్స్, అంతే. లైక్ పాస్ ఆన్ యువర్ హెల్ప్ నేచర్, అంతే. నేను ఇంత చేశాను కదా నాకేంటి అనేది ఎప్పుడు అనుకోవద్దండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ దేవుడు చూస్తూ ఉంటాడు, అక్కడ మనకి లెక్కలు పడుతూ ఉంటాయి అనమాట, అంతే. అది నేను చెప్పేదండి. జస్ట్ హ్యావ్ ఎంపతి, అంతే, టువర్డ్స్ పీపుల్. దట్స్ ఇట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, దట్స్ ద లవ్లీ జర్నీ ఆఫ్ జ్యోతి కనుమూరి, Mrs. Grand International 2024. I'll sign off on a very positive note. Thank you so much. This is your host, Sharath Pasmal. Thank you. Thank you so much for having me.